నస్పూర్లోని అభినవ కాలనీలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ ఇంటి ఎదుట కాలనీ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలోని ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ఎక్కువై రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేసే క్రమంలో కాలనీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏకపక్షంగా టవర్ నిర్మించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులను కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్ను ఇక్కడి నుంచి తొలగించేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామని అన్నారు. తమ కాలనీలో చిన్నపిల్లలు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని సెల్ టవర్ను వెంటనే ఇక్కడి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కృష్ణవేణి. ఈ సెల్ టవర్ మమ్మల్ని సంప్రదించకుండా మా పక్క వాళ్ళు నిర్మించారండి. సంవత్సరంన్నర అవుతుంది. దాని గురించి పోరాడుతున్నాం. మేము కలెక్టర్ని కలిసాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయాము, పోలీస్ స్టేషన్కి పోయాము. ఎంతమందిని మేము చేసినా కూడా వాళ్ళు తీయమని చెప్తే సంవత్సరం వరకు మెల్లమెల్లగా ఆపారు. మేము మొన్న లేని రోజు చూసేసి మొత్తం మళ్ళీ నిర్మించుతున్నారండి. ఎవ్వరు పర్మిషన్ తీసుకోలేదు. మమ్మల్ని కనీసం పక్క వాళ్ళని ఎయిర్టెల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని ఏమాత్రం ఒక్క విషయం గురించి కూడా అడగలేదండి. మాకు నో అబ్జెక్ట్ అందులో ఉంది. పక్కన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళదై తీసుకోవాలి, వాళ్ళకి క్లారిటీగా అవేర్నెస్ చెప్పాలనేసి దాంట్లో ఉందండి. అది కూడా మాకు అవేర్నెస్ ఎవరికి పిలిచి చేయలేదు. కనీసం మేము పక్కన ఉంటాం, మాకు కూడా చేయలేదు. సరే, మాకు చేయకుండా కాలనీ వాళ్ళందరికీ కూడా చేయాలి కదా. కాలనీ వాళ్ళందరినీ కూడా పిలిచి సంప్రదించలే. ఏమన్నా అంటే మేము అడిగాము, పని జరుగుతుంటే ఏం చేస్తున్నారంటే మేము పెంట్ హౌస్ కడుతున్నాము అనేసి అన్నారు. కరెక్ట్గా చేయాలనుకుంటే మేము టవర్ పెడుతున్నామని చెప్పాలా కదా. తర్వాత కాలనీ వాళ్ళందరూ ప్రశ్నించితే మేము వాళ్ళ పక్క వాళ్ళకి చెప్పాము అంటున్నారు. మాకు మాత్రం చెప్పలేదండి. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మా పెళ్ళిళ్ళు చేసే పిల్లలు ఉన్నారు. కడుపుతోనున్న గర్భిణీ స్త్రీలకి చాలా ఇబ్బంది అవుతుందండి. చిన్నపిల్లల భవిష్యత్తు చూడాలి. మేము రూపాయి పోగా చేసుకొని ఇల్లులు కట్టుకున్నామండి. మేము సింగరేణికి వాటర్ కాదు వెళ్ళిపోతే ఇక్కడ సెల్ టవర్ ఉంది, మేము వేరే దగ్గరికి వెళ్దామంటే మేము క్వార్టర్లో ఉండట్లేదు. మేము సొంత ఇంట్లో పైసా కూడబెట్టుకొని కట్టుకున్నామండి. ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు ఆరోగ్యము, అందరికి బీపీలు, షుగర్లు ఉన్నాయండి. అందరు ఆరోగ్యం గురించి కొంచెం దయచేసి మీరు మాత్రము ఇది సెల్ టవర్ తొలగించే ప్రయత్నం అయితే చేయండి. మేము అభినవ కాలనీలో ఉంటున్నాము. లాస్ట్ జనవరిలో మమ్మల్ని ఎవరిని అడగకుండా ఒక్క రోజులోనే టవర్ పైకి లేపిండు. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. చాలాసార్లు కాలనీ వాళ్ళు మీటింగ్ పిలిచినాము. ఎన్నోసార్లు వచ్చి చెప్తా అని తప్పించుకున్నాడు తప్ప ఏ రోజు వచ్చి కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, గ్రీవియన్సెల్లో పెట్టినాం, కమిషనర్ని కలిసినాం, ఎమ్మెల్యే దగ్గరికి అయితే చాలాసార్లు పోయినాం, ఏఈ దగ్గరికి వెళ్ళినాం, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. పోరాడుతూనే ఉన్నాం. కంటిన్యూస్గా పని ఆపుతున్నాడు, లోపల పైరవీలు చేసుకుంటున్నాడు. సడన్గా ఒక 3 days నుంచి కంప్లీట్ పోలీస్ సెక్యూరిటీని పెట్టి చేయించుకుంటున్నాడు. మేము వస్తే మా మీనే పిటిషన్ వేస్తా అంటున్నారు. మేము ఈవెన్ బయటికి వచ్చి కూడా మేము మాట్లాడలేకుండా సిచ్యువేషన్ పెట్టుకున్నారు. ఏమన్నా అంటే వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో పని చేయించుకుంటున్నాడు. మేము ఆమెను అనొద్దు, వాళ్ళ పిల్లల్ని అనొద్దు, మేము కామ్గా మా ఇళ్లలో మేము ఉండాలంట. ఈవెన్ మాకు మాట్లాడే రైట్స్ కూడా ఇస్తలేడు. మాకు ఏం లేదండి. మాకు ఓన్లీ జస్ట్ మా అందరి ఓన్ హౌసెస్. ఇక్కడ రిటైర్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత హెల్త్ ఇష్యూస్ వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సింగరేణి వాళ్ళే. వాళ్ళందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఈ టవర్ని తీసేయాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఆడలేని పరిస్థితి వస్తుంది. ఆయన స్వార్థం కోసం, ఆయన రెంట్ కోసం మా ప్రాణాలైన తలపెట్టడం, హాని తలపెట్టడం మా ఎవ్వరికి ఇష్టం లేదు. మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, టవర్ని తొలగించండి. నస్పూర్ టవర్స్, నస్పూర్ కాలనీలో నివాసం ఉంటున్నాము. ఈ కాలనీ వాసులందరినీ దృష్టిలో ఉంచుకొని అభినవ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి సెల్ టవర్ను తొలగించాలి అని మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకు అనే సెల్ టవర్ అనేది ఇది ఒక్కరి స్వార్థం గురించి నిర్మించుకునేది కాదు. చుట్టుపక్కల కాలనీ వాసులందరినీ దృష్టిలో ఉంచుకొని, ఇటు పిల్లల ఆరోగ్యం అయితేనేమి, పెద్దవాళ్ళైనా అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీవన్ పర్మిషన్ తీసుకొని ఈ సెల్ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సెల్ టవర్ నిర్మించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనప్పటికీ అందరి ఆరోగ్యాలు, అందరి బాగోగులు దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇక్కడ సామరస్యంగా సెల్ టవర్ తొలగించాల్సిందని మేము మీడియా ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీవన్కి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. మా విన్నపాన్ని అందరూ కూడా ఆలకించుకొని ఈ సెల్ టవర్ను తప్పకుండా తొలగించాలని కాలనీ వాసులందరి తరఫున మేము అభ్యర్థిస్తున్నాము. ధన్యవాదాలు.